రైతు ధ్యేయంగా మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి రైతు బాగుండాలనే ఉద్దేశంతో నీరు వదలమని చెప్పారు. ప్రతి నీరు వదిలే ముందు గంగమ్మ పూజ చేసి గంగమ్మకు సారా సీర ఇచ్చేసి వదలమని చెప్పారు. అదేవిధంగా ఆయన ఆదేశాల మేరకు ఈరోజు గేటు 14 గేటు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న తెలుగంగ రిజర్వాయర్కు గేట్లు చెన్నైకి వదలడం జరిగింది. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, ఆలగడ్డ శాసనసభ్యులు అఖిలప్రియ గారు నేను కలిసి వాటర్ వదిలినాము. ప్రతి రైతు చివరి ఆయకట్ట వరకు నీటి అందేలా కృషి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఒక నెల ముందుగానే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అది కూటమి ప్రభుత్వానికి మన నారా చంద్రబాబు నాయుడు కృషి. అదేవిధంగా బనకచర్లకు నీళ్లు ఈరోజు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అంటే ముఖ్యంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్నో విధాలుగా అందరూ అడ్డపడుతున్నా కూడా మనకు బనకచర్లకు నీళ్లు అందాలనే సదుద్దేశంతో ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఎమ్మెల్యే అఖిలప్రియ గారు కూడా రైతుల క్షేమం ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పదాలు అందరు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన రైతు బిడ్డ, ఆయన విలేజ్లో ఉన్నాడు కాబట్టి ప్రతి నిత్యం ఆ ఊరు నుంచి వెలుపల నుంచి బయటికి రావాలంటే నీళ్లు చూస్తూ ఉండాల్సిందే. నీళ్ళు ఎట్లా ఉన్నాయి, పొలాలు ఎట్లా ఉన్నాయి ప్రతిరోజు చూస్తున్నాడు కాబట్టి అనుభవం ఉన్న రైతు బిడ్డ కాబట్టి ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా మనకు ఉండడం కూడా మన అదృష్టమని చెప్పాలి. సో ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు థ్యాంక్స్. కేసీ జనార్దన్ రెడ్డి గారు, ఎన్ఎండి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అఖిలప్రియ గారు ఆదేశాల మేరకు మేజర్స్కు అంటే చిన్న కాలువలకు నీళ్లు మరియు పీసీ చైర్మన్ గారు ఆదేశాలతోటి ఈరోజు నీళ్లు వదలడం జరుగుతున్నది. ఇంకా మన బ్లాక్లో వచ్చేసి 10 నుంచి 20 బ్లాకుల వరకు ఈరోజు నీళ్లు విడుదల చేయడం జరుగుతున్నది. తర్వాత బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, ఎమ్మెల్యే అఖిలప్రియ గారు మేడం గారు, తర్వాత ఫరూక్ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మామూలుగా వచ్చేసి ఓఎండ్ఎం వర్క్స్ వచ్చేసి ఈ సంవత్సరం వారి ద్వారా చేయడం జరిగినది. సో రైతుల వరకు ఎంతో లాభము, చివరికి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వడానికి ఈ ఓఎండ్ఎం వర్క్స్ వలన ఉపయోగపడింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ మరియు ఓఎండ్ఎం వర్క్స్ ఇవి వెంటనే టేకప్ చేయడం జరిగింది. రైతులకు చాలా ఉపయోగకరంగా ఈ ఎమ్మెల్యే గారి కృషితోటి తర్వాత మంత్రివర్యుల కృషితోటి ఇవి వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరుగుతున్నది. సో ఇక్కడ రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చివరి ఆయకట్టు వరకు నీటి విడుదల చేయడం జరుగుతుంది.